ఫస్ట్ టైం నేను బాల్కనీలో కూర్చుని ఇట్లా అన్నం తింటాం. ఇవన్నీ ఏం చేస్తాము, చేసిన తప్పులు అన్నీ అటువంటి అంతే. ఎప్పుడైనా సరే కోడిని తెచ్చుకున్నా కుక్కని తెచ్చుకున్నా ఆలోచించి కుక్కని తెచ్చుకున్నాం అనుకోండి, దానికి 21 ఉన్నాయా గోర్లు, 20 ఉన్నాయా, 18 ఉన్నాయా, 19 ఉన్నాయా అని ఆలోచించుకుని తెచ్చుకుంటాం. అదే లైఫ్లోకి తెచ్చుకునే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించము? హస్బెండ్ని కానీ, ఇంటికి వచ్చే కోడల్ని కానీ, అల్లుడిని కానీ, ఏదైనా కానీ. ఈ దగ్గు చంపుతుంది నన్ను. ఎందుకు ఆలోచించుంటే ఈ రోజుని ఇట్లా ఒంటరిగా భోజనం చేసే పరిస్థితి నాకు రాకపోను. ఏది కరెక్ట్గా చేయలేదు నేను, ఎవరిని అనడానికి లేదు. ఒక ఎంచుకున్న భర్తని కరెక్ట్గా ఎంచుకోలేదు, తెచ్చుకున్న వాళ్ళని కరెక్ట్గా చేసుకోలేదు నేను. అది నా తప్పే 100% అంతే. ఈ రోజు నాకు ఈ తిప్పలు, ఈ బాధలు. కానీ మార్చి నెలలో వచ్చిన వర్షాలకి తడవకూడదు అంటారు కదా, ఈరోజు తడిసిపోయినా నేను. ఆల్రెడీ దగ్గు ఎక్కువగా వస్తుంది, ఇంకేమవుతుందో తెలియదు. బయట అంతా ఇంత చల్లగా ఉంది, నాకు రూమ్లో చాలా వేడిగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాం రూమ్లో. అంటారు కదా, అమ్మ నాన్నలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి, లేకపోతే బ్రతకగలిగే సత్తా అయినా ఉండాలి. ఇంకోటి ఏదో ఉంది, ఈ టెన్షన్లో ఆలోచనలోను డిస్టర్బ్ అయ్యాను ఇందాక కొంచెం. ఆ డిస్టర్బ్ వల్ల ఏం మాట్లాడుతున్నానో పిచ్చి పిచ్చిగా తెలియట్లేదు. ఏదొచ్చినా భరించండి ఇంకంతే. చూసేట వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారో అంతవరకు. ఏమి నాకు పెద్ద ఫాలోవర్స్ లేరు, పెద్ద చూసేటోళ్ళు లేరు. నాకు ఎడిటింగ్ రాదు, వీడియో షూట్ చేయడం రాదు, ఏమీ రాదు. ఏదో వచ్చి రానట్టు అట్లా చేసేసుకుంటున్నాను అంతే. అది నా కథ. అన్నం తింటా కూడా వీడియో చేసుకుంటూ ఒక వింతగా ఉంది. ఎవరైనా చూస్తేనే అన్నం తినలేము మనం. అట్లాంటిది అన్నం తింటూ వీడియోలు చేసుకుంటూ వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తున్నారు, నేను చేయలేను. సిగ్గు. ఒకప్పుడు చేసేటోళ్ళు నా కూతురు నేను, కానీ ఇప్పుడు సిగ్గు, చేయలేము. అప్పుడు ఇంకా లావు ఉండేదాన్ని ఏమో గుర్తులేదు. చేసేటోళ్ళు ఇప్పుడు ఏమీ లేదు. అనుకుంటున్నాను కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఏమో కొన్ని అడ్డు వచ్చేస్తున్నాయి. నా ఇచ్చాలకు నేను ఉందాము, ముందుకు వెళ్ళిపోదాము తెగించి అనిపిస్తుంది. ఎందుకు మరి నాకు తెలియకోకుండానే నేను ఆగిపోతున్నాను. ఎవరి గురించి ఆగాలి నేను? ఎవరి గురించి ఆలోచించాలి? ఎవరి గురించి నేను ఇది పడాలి? అదే అనుకుంటున్నా. కానీ ప్రయత్నం అయితే చేస్తున్నా. నా అల్లుడికి ఇవ్వాల్సిన డబ్బు 1 month సరిపోతుంది నాకు. నేను ఇవ్వాలి, నేను వెళ్ళాలి, చెయ్యాలనుకుంటే 1 month సరిపోతుంది. ఎందుకంటే దేశాలు తిరిగి వచ్చిన దాన్ని నేను. ఈ ఉండే ఒంటరితనం ఇక్కడ ఉండి ఇది పడే కంటే వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ కొన్ని ఆటంకాలు ఉన్నాయి, కొన్ని అడ్డులు ఉన్నాయి. ఫస్ట్ చెప్పవలసింది ఏంటంటే, నా పాస్పోర్టు అంటించేశాడు మా ఆయన. అదొక్కటి ఉంటే సరిపోదు నాకు. తమిళ వాళ్ళకి నేను బంగారాన్ని, తెలుగు వాళ్ళకి నేను అక్కర్లేదు, కానీ తమిళ వాళ్ళకి నేను బంగారాన్ని. ఎందుకంటే నేను అంత బిజినెస్ చేసేదాన్ని.
వాళ్ళ సరుకు పోగొట్టేదాన్ని కాదు, మాట తెచ్చేదాన్ని కాదు. నేను ఎంతవరకు సేల్ చేయాలో అంతవరకు సేల్ చేసి వచ్చేదాన్ని. ఏ రోజుని నేను వాళ్ళకి అన్యాయం చేయలేదు. వాళ్ళే నన్ను కొంచెం కొట్టారు తిట్టారు కానీ, ఎందుకంటే అమ్మవలసిన సరుకుని ఎగస్ట్రాకి అమ్ముకున్న డబ్బులు నేను తీసుకునేదాన్ని. ఎందుకంటే వాడికి ఇవ్వాల్సిన $25 ఇచ్చేసేయాలి. ఆ పైన ఎంత అమ్ముకుంటే వాడికి ఎందుకు? ఎగస్ట్రా $5 $30 అమ్మి నేనేం చేసేదాన్ని, చేసిన నిజం చెప్పేస్తున్నా. ఇది పబ్లిక్ దానికి కూడా తెలిసింది కూడా ఎట్లా చెప్తున్నాను. $25 అమ్మాలనుకో, నేను $30 అమ్మేదాన్ని. నా దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ 30కి అమ్మి 25 వాడికి ఇచ్చేదాన్ని, ₹5 నేను తీసుకునేదాన్ని. $5 అలా తెచ్చిన డబ్బే ఈరోజు నేను పడుకునే మంచం, నా దగ్గర ఉన్న గోల్డ్, ఇవన్నీ చాలా చాలా ఉన్నాయిలేండి. నా కథ, నా లైఫ్లో గోల్డ్ అంత ఉంది చెప్పుకుంటే. అంతే. కందిపప్పు తినొద్దు అన్నాడు డాక్టరు, శనగపప్పు తినొద్దు అన్నాడు, ఇడ్లీ దోశ తినొద్దు అన్నాడు. మరి గడ్డి తినాలా నేను? గడ్డి తినాలా చెప్పండి? గడ్డి తినాలి. ఇంకా పాలకూర పెసరపప్పు ఇంత గట్టిగా వండుకుని నా వల్ల అవ్వట్లేదు. కొబ్బరికాయ తినొద్దన్నాడు, నాన్ వెజ్ తినొద్దన్నాడు. ఏంటో పోనీలే, కొంచెం ఆపరేషన్ పడుకోకుండా కొంచెం సేవ్ అవుతానేమో అని. నాన్ వెజ్ నాకేమంతేం ఇష్టం కాదు, తింటా, బట్ లైట్ అంతే. మా తమ్ముడు నేను వెళ్తేనే అంతే, మా తమ్ముడు నేను వెళ్ళాలి, తినాలి అంతే. నేను ఒంటరిగా పోయింది లేదు, తిన్నది లేదు, తిరిగింది లేదు. ఇప్పుడిప్పుడే ఈ దగ్గుకి కరెక్ట్ టైం ట్రీట్మెంట్ తీసేసుకుంటాను. సైనస్ అయింది, పోతే పోయాను. సర్జరీ చేయించేసుకుంటా సైనస్కి. ఆ సర్జరీ చేయించుకుంటేనే నాకు ఈ దగ్గు తగ్గుతుందంట, లేకపోతే ఈ దగ్గు ఇట్లానే వస్తూనే ఉంటుందంట. ఎవరు భరిస్తారండి ఇంత దగ్గు? చాలా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది. నేను 2nd ఫ్లోర్ ఎక్కాలి. 2nd ఫ్లోర్ ఎక్కాలంటే కష్టమైపోతుంది నాకు. ఎట్లా? దమ్ము వచ్చేస్తుంది. లైఫ్ ఎప్పుడు ఒకలాగానే ఉండదు కదా, అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. అందులో నెంబర్ 1 స్థానంలో నేనే ఉన్నాను. పైనుంచి కిందకు వచ్చింది ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. కింద నుంచి పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ పైనుంచి కిందకు వచ్చిందని నేనే ఉన్నా. కానీ ఇది మన మేలు కోసమే. కొన్ని మన లైఫ్లో తెలిసినాయి, నాకు చాలా తెలిసినాయి.